హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్. నేను వల్లిని. ఎప్పుడు టమాటా రసం తిని బోర్ కొట్టిందా? అయితే ఓసారి ఇలా పచ్చి మామిడికాయ రసం చేసేయండి. టేస్ట్ అదిరిపోతుంది. చాలా సులభంగా పచ్చి మామిడికాయ రసం ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ఒక మామిడికాయని తీసుకుని మధ్యలో ఘాట్లు పెట్టాలి. చుట్టూరా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మామిడికాయ బాగా లోపల వరకు కూడా కుక్ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మామిడికాయని వేసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత మామిడికాయ బాగా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత తొక్కని తీసివేసి ఆ టెంకకున్న గుజ్జునంతా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆ గుజ్జును ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చండి, కానీ అవసరం లేదు. ఇలా కలిపేసుకుని పులుపుని ఒకసారి చెక్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి నేనైతే. మీరైతే పులుపు చెక్ చేసుకుని ఎంత వాటర్ పడుతుందో చూసుకుని వేసుకోండి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక బెల్లం ముక్క వేసుకుని 2 పచ్చిమిర్చిని, 5-6 వలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 చెంచా జీలకర్ర వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా అలా దంచుకొని, మరీ మెత్తగా అయితే దంచనవసరం లేదండి. కాస్త కోర్సుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక సైడ్కి పెట్టుకుని రసం 3 నిమిషాల నుండి మరుగుతుంది. చూడండి, కలర్ బంగారు కలర్లో ఉంది కదా. మనం చింతపండు ఇంకా టమాటాలు ఏమి వేయటం లేదు, ఓన్లీ పచ్చి మామిడికాయ రసం. ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఇంకా వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసేసి మరొక 3 నిమిషాలు తెరలు మరగనివ్వాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి 1/2 స్పూన్ మెంతులు, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర కూడా వేసి చిటపటలాడించి దంచిన ఒక వెల్లుల్లి రెబ్బ, అలాగే ఒక తుంచుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని పోపుని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని రసంలోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే మామిడికాయ రసం రెడీ. మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రసానికి ముద్దపప్పు లేకపోయినా కానీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. మరి నచ్చిందా? Thank you so much for watching.